నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్ గ్రామంలో గిరిజన బంజారాల సాంప్రదాయ పండుగ సీట్ల పండుగ ఉత్సవాల అంగరంగ వైభవంగా బంజారా ప్రజలు ఘనంగా నిర్వహించారు. బంజారా సీట్ల భవనాన్ని మహోత్సవాలు అత్యంత కనుల పండుగగా సాగింది. ఈరోజు మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం శాంతినగర్లో గిరిజన బంజారాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ శీతల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శీతల భవాని వారి ఉత్సవాలు అంటే వనదేవతల కార్యక్రమం ఉంటుంది. ఆ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాలను ఈరోజు మనం తిలకిద్దాం. చూసారు కదా, అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. అలాగే ఉపవాస దీక్షతో నియమనిష్టలతో కఠోర ఉపవాస దీక్షతో కూడా ఉండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు. బంజారా ప్రజలు గ్రామ దేవతలు కొలవబడే మా శీతల భవాని యొక్క ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం మరి శాంతినగర్లో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ యావత్ బంజారా జాతి ఎక్కడి వరకు అయితే ఉందో ఆ జాతి మొత్తం కూడా ఆషాఢ మాసంలో మరి ప్రజలకు ఎలాంటి హాని కలగొద్దు అనేటువంటి దేవుణ్ణి వేడుకుంటూ 7 అమ్మవార్లను కొలుచుకుంటూ జరుపుకునే మొదటి పండుగ ఈ శీతల భవాని పండుగ. ఈ పండుగకు ఈరోజు పెద్ద ఎత్తున మా బంజారా జాతి ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులు పిల్లలతో ఇచ్చేసి బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాల యొక్క ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, అదేవిధంగా ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంగా ఉంచాలని చెప్పి వేడుకుంటూ జరుపుకునే ఈ పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మా మేరమ్మ సేవాబాయి ఆలయ నిర్మాణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మా గుడి పూజారులైనటువంటి విఠల్ మహారాజ్, భాస్కర్ మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ब्रह्मचारी आदि शक्ति पार्वती परमेश्वरी माता याड़ी महुर गड़ेली प्रिया गड़ेली तुलजापुरी चिना पड़ाड़ी भवानी आओ माता तमारो भोग भंडार तमारो अलंकार है उस माता याड़ी जगेरी ज्योत में याड़ी जगदंबी मेरा मां याड़ी तुलजा याड़ी इंगला याड़ी शीतला याड़ी दुर्गा याड़ी जगन माता याड़ी आओ तमारो भोग भंडार से माता याड़ी केकाली याड़ी जगन माता जगत भवानी माता याड़ी आओ तुम्हारा झोलंगर माता याड़ी जगरी जगधानी माता याड़ी सीधे काम बता करे करके हजार नमेरो साईवेज बाल बच्चारो साईवेज याड़ी सबनी एक दाना सो दाना करे जगदाम बरकत दिया सुते सपना रेस बोले हजारस माता काले माता रचा माता एक कळे तो एक कळे ने बोलचली माफ करनो हमार पूजा हमार विनती तारे देवळ पूज करो माता याड़ी भोले भगत चा भोले पूजा चा संसारी चा संस्कारी चा बाल बच्चा चा वाळ वाळा चा कहीं चूक जाए तो माफ कर ले तारे खोले माता तारे पदरी मा लेना हमें आशीर्वाद देश माता याड़ी कोण आकी काढे राकी पडे इसके दांत वाजे दांत तोडे टाकी जोजिन तीन तारुण कोणी हसी करी पाची देश माता ई पूजा ई विनती तारे देवळे पूज केला जाय కాదు తరాలు మన దాపరి నుంచి వచ్చిన ఇది సంస్కారం మాది. ఆ కాలంలో కూడా ఆవులు మేకలు గోదలు ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఈ సమయంలో మేము ఏం చేస్తామంటే పంటలు పాడి పంటలు ఇవన్నిటికీ మంచిగా ఉండాలి, గోవు గోద మనుషులు నాకు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు గత్తర్లు ఇవి లేస్తుండే. ఆ కాలం నాడి మాతలు 7 మాతలు వచ్చి మాకు ఆదరుకొని మాకు మా జాతిని మా బంజారా జాతిని నిలబెట్టిన సంస్కృతి ఇది. జై భగవతి, జై సేవలాల్, జై జగదమ్మ. మా యొక్క శీతల పండుగ అనేది మా యొక్క ఆషాఢ మాసంలో వచ్చే పండుగ ఇది. ఈ పండుగను పురస్కరించుకొని తెలియజేయనిది ఏమనగా ఏంటిదంటే, ఊర్లో ఉన్నప్పుడైతే పూర్వం గత్తరు వచ్చేది, రోగాలు వచ్చేటి, గ్రామాలల్లో వర్షాలు పడకుంటే పాడి ఏదైనా కానీ ఖరాబ్ అయినప్పుడు ఈ పండుగను ముందుండి జరుపుకునేది మేము. ఈ పండుగను ఈ 7 మాతలు అనగా పార్వతి నుంచి మొదలు పెడితే కంచి కామాక్షి వరకు అంత శక్తి మాతలే వీళ్ళు ఏమో మనం మాకు సపరేట్ బంజారా దేవతలు అంటే బంజారా దేవతలు కాదు, కాకుంటే మేము పెట్టుకున్న పేర్లు. కానీ వీళ్ళు వచ్చేది మాత్రం పార్వతి మాతనే. పార్వతి, జగదంబ మరియు తులజ
ఈ మాతలు తొలద హింగ్లా అనే 7 మాతలు వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చిర్రు. మీరు మా మమ్ముల కొలుసుకుంటే మీ పాడి పంటలను మేము దీవిస్తాము, ఆశీర్వదిస్తాము అని చెప్పిన ఆ కాలం నాటి మా పెద్దలు చెప్పిర్రు. ఆ పెద్దల నుంచి ఇప్పటి వరకు మేము ప్రతి సంవత్సరము ఇదే ఆషాఢంలో చేసుకోవడం జరుగుతుంది. పండుగను ఘనంగా చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ పండుగలో ప్రతి ఒక్క బంజారా బిడ్డలు కూడా వచ్చి పండుగను విజయవంతం చేస్తారు. అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా మాకు ఈ పండుగ చేసిన తర్వాత ఎంత ముందు జ్వరాలు వస్తాయి, కానీ ఈ పండుగ చేసిన తర్వాత జ్వరాలు అనేవి మాయమవుతాయి. దాదాపు జ్వరం హాస్పిటల్లో పోవడం తక్కువ ఉంటది మా బంజారా జాతిలో. ఇప్పటికి చూడండి, మీరు హాస్పిటల్లో పోయి కూడా ఎంక్వైరీ చేయవచ్చు. కాకుంటే బాగా తక్కువ అవుతుంది. ఈ పండుగ ముందు జ్వరాలు వస్తాయి, లేకుంటే ఏదో కక్కుడు రోగాలు అవో ఇవో వస్తూ ఉంటాయి. కానీ ఈ పండుగ జరుపుకున్న తర్వాత ఈ పండుగ అనేది దీని శక్తి ద్వారా రోగాలన్నీ మాయమైపోతాయని మేము తెలియజేస్తున్నాం. జై సేవలాల్. నేను భాస్కర్ పూజారి, సేవలాల్, జగదంబ టెంపుల్. మాదల్లో శీతల భవాని అంటే కేవలం దీనికి ఏం చేస్తామంటే ఒక 2-3 గొడ్లు తీసుకొచ్చి దాటిస్తాం పల్లెటూరులో. కానీ ఇక్కడ మన గొడ్లు లేవే, ఇంత కార్యక్రమం పని చేసుకోలే. కానీ ఎల్లారు లేస్తే ఉరుకోడు, ఆ ట్రాక్టర్ మీద ఉరుకోడు, దేన్ని ఉరుకోడు, పోతాడు అట్లా. ఇప్పుడు మనకు అన్ని కార్యక్రమం ఇవి ఉల్లిగడ్డలు, మిర్చి ఈ దేవతకి ఎక్కుతుంది. ఇవన్నీ నైవేద్యాలు దేవతకి ఎక్కుతాయి. ఈ 3 అనేది కమిటీ నుంచి పైసలు వాళ్ళు ఇస్తేనే మనం సపరేట్ గా వాళ్ళకి తీసుకుంటాం. ఇది గద్దె पानी चल रहा मस्त खालो ना खाना ठीक बेटा ना కేవలం నిక్కుదాం ఏం చేస్తున్నాం పూజలా నిక్కుదాం బాయ్ కర్ పోరా బాయ్ కర్ పక్కన సలా
साथ मानिए